లారీ వివాదం కేంద్ర హోంశాఖ వరకు వెళ్ళింది. చివరకు ఏపీ సీఎంఓ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు ఇద్దరు పోలీసు అధికారులు భవితవ్యానికి నీలినీడగా మారింది. అసలు ఆ తుక్కు లారీ ఏంటి, దాని కథ కమామిషు ఏంటన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు అసలు ఆ తుక్కు లారీ అంత పెద్ద చర్చగా మారడానికి పోలీసులు అత్యుత్సాహమే కారణమా, మరింకేదైనా ఉందా? తిరుపతి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే స్క్రాప్ లారీల నుంచి లంచాలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సదరు ఎమ్మెల్యే అనుచరులు లంచం ఇవ్వలేదని రేణిగుంటలోని ఓ ఇండస్ట్రీ నుంచి వెళుతున్న ఓ స్క్రాప్ లారీకి అడ్డుపడ్డారట. స్థానిక ప్రజా ప్రతినిధికి డబ్బులిచ్చి లైన్ క్లియర్ చేసుకోవాలంటూ లారీ డ్రైవర్ను ఎస్ఐ, సిఐ బెదిరించారని కథనాలు గుప్పుమన్నాయి. దాంతో ఆ విషయంపై కేంద్ర హోంశాఖ నుంచి సీఎంఓ వరకు ఫోకస్ చేయాల్సి వచ్చిందట. 2014-19 మధ్యకాలంలో రేణిగుంట ఎయిర్పోర్టు చుట్టూ ఎలక్ట్రానిక్ హబ్ను మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయించారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు సెల్ ఫోన్ కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. చివరకు జియో సైతం ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పటి నాయకులు ఏపీ ఐఐసీ అతి జోక్యంతో జియో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు అష్ట కష్టాలు పడి సంస్థలను కొనసాగించాయి. అక్కడ అనేక రకాలుగా వారు ఇబ్బందులు పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. నెలవారీ వసూళ్లతో పాటు కాంట్రాక్టులు తమకే ఇవ్వాలని బలవంతంగా ఒప్పందాలు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించే కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛగా ఉంటామని భావించిన వారికి నిరాశే మిగిలిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో పారిశ్రామిక వేస్టేజ్ ను తరలించేవారు అప్పటి ప్రజా ప్రతినిధికి నెలవారీ మామూళ్లు సమర్పించేవారట. అయితే ఇప్పుడు కూడా ఆ ప్రక్రియ కొనసాగించాలని స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడి తెస్తున్నారట. గతంలో ఓ కంపెనీలో వేస్టేజ్ రవాణా చేసే కాంట్రాక్టర్ వివాదం నడిచిన తరువాత పరిస్థితి సద్దుమణగటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు రేణిగుంట సర్కిల్లో తుక్కుతో వెళుతోన్న లారీని ఆపి స్థానిక పోలీసులకు అప్పచెప్పటమే కాకుండా తమ నాయకుడు చెప్పిన తరువాతే విడుదల చేయాలని ఆదేశాలిచ్చారట. ఆ నాయకుడు ఫోన్లో పోలీసులతో మాట్లాడి తాను చెప్పే వరకు లారీని విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేశాడట. పోలీసుల జోక్యంతో సదరు కంపెనీ ప్రతినిధులు తనకున్న రాజకీయ సంబంధాలతో కేంద్ర హోంశాఖ నుంచి సీఎంఓ వరకు విషయాన్ని తీసుకెళ్లారట. దీంతో లారీని ఆపిన ఎస్ఐ, సిఐలను అనంతపురం డీఐజీ విచారించేదాకా ఇష్యూ వచ్చిందట. పారిశ్రామిక వాడల్లో వైసీపీ పెత్తనం ఇంకా కొనసాగుతోందని టీడీపీ నేతల వాదన. 2014-19 మధ్యకాలంలో రేణిగుంట ప్రాంతంలో 20 వరకు చిన్న పెద్ద కంపెనీలు టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చాయి. వాటిలో దాదాపు 15,000 మంది పనిచేస్తున్నారు. వారిలో 7,000 మందికి సంబంధించిన మ్యాన్ పవర్ ఏజెన్సీలు వైసీపీకి సంబంధించిన నేతలకు చెందినవట. వాటిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారట టీడీపీ నేతలు. దానిపై అంతర్గతంగా పెద్ద గొడవే నడుస్తోందట. నెలకు 1.5 కోటి మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా వైసీపీ నేతలు లబ్ధి పొందుతున్నారనేది స్థానికంగా టాక్. ఇదే విధంగా గతంలో తుక్కు కాంట్రాక్టర్ ఏకంగా 4 కోట్ల రూపాయలు మాజీ ప్రజా ప్రతినిధికి ఇచ్చారన్న ప్రచారముంది. వారికి 4 కోట్లిచ్చిన వ్యక్తి తమ వరకొచ్చేసరికి రూల్స్, రెగ్యులేషన్స్ అంటున్నారని టీడీపీ నేతలు వాదిస్తుండటం గమనార్హం. మరి అక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలపై నేతల పెత్తనం ఎప్పుడు పోతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.